హలో ఫ్రెండ్స్, పండు గుమ్మడితో కదంబం, ముక్కల పులుసు, సాంబారు లాంటివి ఎన్నో రకాల వంటలు నవరాత్రి సమయంలో అమ్మవారికి నివేదిస్తూ ఉంటాము కదా. ఈ గుమ్మడికాయతో పుల్లగా తీయగా ఉండే పులుసు కూర కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ పూర్వకాలపు వంటను మనము తెలుసుకుందాం రండి. పండు గుమ్మడికాయ కంటికి చాలా మంచిది. ఈ కూర చేసుకోవటానికి ముందుగా గుమ్మడికాయను కడిగి చెక్కు తీసి గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఫ్రై పాన్ హీట్ చేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని ఉప్పు ముక్కలు వేసి మూత పెట్టి ఇలా ముక్క మెత్తబడే వరకు ఉడకనివ్వాలి. వేరొక ఫ్రై ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసి పోపు సామాన్లు, ఎండుమిర్చి కూడా వేసి ఎర్రగా వేగాక పచ్చిమిర్చి వేసి ఇంగువ కూడా వేసి కలిపి ఉప్పు, చింతపండు రసం, సరిపడా బెల్లం వేసి కలుపుకోవాలి. ఇవన్నీ బాగా మరిగి నూనె బయటకు వచ్చి దగ్గర పడే వరకు మరగనివ్వాలి. ఇలా దగ్గరకు వచ్చిన తరువాత కొద్దిగా కరివేపాకు, కారం, ఉడికించిన ముక్కలు వేసి కలిపి 2-3 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇలా ఉడికించడం వల్ల ముక్కలకు ఉప్పు, పులుపు, తీపి పడతాయి. ఇలా దగ్గర పడ్డ కూరను దించేసుకుని కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే గుమ్మడికాయ పులుసు కూర రెడీ అయినట్లే.